హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నేనైతే ఇక్కడ కప్స్ ప్రకారం చెప్తున్నాను. మామిడికాయలని వాటర్తో క్లీన్ చేసుకుని ఎక్కడ తడి లేకుండా ఒక క్లాత్తో క్లీన్ చేసుకుని ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ గాలి కింద పెట్టుకున్నానండి. ఎక్కడ వాటర్ అయితే ఉండకూడదు. ఇలా నేనైతే ఇక్కడ ఒక కప్ తీసుకున్నాను. ఆ కప్తో నాకు 5 కప్స్ వరకు మ్యాంగో ముక్కలు అయితే వచ్చాయి. మీరు ఏ కప్తో 5 కప్స్ వస్తాయి అనుకుంటారో ఆ కప్తో మీరు చూసుకోండి. ఏ కప్తో అయితే మీరు మామిడికాయ ముక్కల్ని కొలుచుకున్నారో అదే కప్తో కారం, సాల్ట్ అన్నీ తీసుకోవాలి. ఇలా 5 కప్స్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ కారం చూద్దామండి. ఇక్కడ నేను యూజ్ చేసే కారం అయితే త్రిబుల్ మ్యాంగో కారం యూజ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు పచ్చళ్ళకి అయితే ఇదే యూజ్ చేస్తాను. టేస్ట్ బాగుంటుంది, అలాగే కలర్ కూడా బాగుంటుంది. ఇదైతే నేను 1 కప్ తీసుకున్నానండి. అలాగే ఆ సాల్ట్ నేను ఇక్కడ కల్లుప్పుని ఎండలో పెట్టేశాను. ఎండలో పెట్టి దాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది, అందుకని ఇది యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఇదైతే 3/4 కప్ వరకు యాడ్ చేసుకున్నాను. అదే మీరు నార్మల్ ఉప్పు తీసుకున్నట్లయితే 1 కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆవాలను కూడా మనం వేయించుకుని పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే ఎండలో పెట్టుకుని కూడా పౌడర్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని వేయించుకుని ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను. దీన్ని అయితే 3/4 కప్ వరకు యాడ్ చేసుకున్నాను. ఆవపిండి మీరు 1/2 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, మీరు తక్కువ కావాలి అనుకుంటే. అలాగే మెంతులు 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. వీటిని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనం ఆయిల్ తీసుకోవాలండి. ఈ 5 కప్స్కి 1.5 కప్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే 1 కప్ యాడ్ చేసుకున్నాను. ఇది నేను నువ్వుల నూనె యాడ్ చేశానండి. పచ్చళ్ళకి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ యాడ్ చేస్తే బాగుంటుంది. ఇలా ఆయిల్ అనేది ముందుగా ముక్కలకు పట్టిస్తే ముక్కలు అనేవి మెత్తబడకుండా ఉంటాయి. అందుకనే ఈ విధంగా ముందుగా మనం ఈ ముక్కలకి ఆయిల్ అనేది పట్టించాలి. నెక్స్ట్ అయితే మనం పక్కన పెట్టుకున్న ఆవపిండి, కారం, సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 5 కప్స్కి మెజర్మెంట్స్ అయితే చెప్తున్నానండి. మీరు డబల్ తీసుకుంటే ఇవన్నీ డబల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కలిపిన తర్వాత ఎలాగుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆయిల్ అనేది సరిపోలేదన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది ఊరిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. నేను ఇక్కడ టోటల్గా అయితే 1.5 కప్ వరకు ఆయిల్ యూజ్ చేశాను. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎక్కడ వాటర్ అయితే లేకుండా చూసుకోండి, లేదంటే పచ్చడి అనేది పాడైపోతుంది. వీలైతే కొంచెం టైం ఎండలో పెట్టి డబ్బాని అప్పుడు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 3 రోజుల పాటు పక్కన పెట్టేసుకోండి. 3 రోజుల తర్వాత మూత తీసుకుని దీన్ని మళ్ళీ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కలుపుకోవాలి. అప్పుడు మనం ఉప్పు కానీ ఆయిల్ కానీ ఏదైనా సరిపోలేదు అనిపిస్తే అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే మీరు కొంచెం వేడి చేసి ఆ తర్వాత చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోండి. 3 రోజుల తర్వాత నేను తీసుకుని కలుపుకున్నానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.